ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈ ఎపిసోడ్లో పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో వాటాని అమ్మే ఆలోచనలో ఉంది అనేది కేంద్రము అనేది ఒక న్యూస్. దాని మీద మీకు ఇప్పుడు ఈ ఎపిసోడ్లో 4 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో మైనారిటీ వాటాను విక్రయించాలని ఒక మీడియా కథనాలు వస్తున్నాయి. దాని గురించి ఇప్పుడు ఈ పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు ఏవైతే ఉన్నాయో 4 ప్రభుత్వ రంగ బ్యాంకులు ఉన్నాయి. వాటిల్లో వాటాలని అంటే ప్రభుత్వ వాటాలని అమ్మేయాలి అనేది మీడియాలో రావటం జరిగింది. అయితే దీనికి సంబంధించిన ఏదైతే ఉందో పబ్లిక్ షేర్ హోల్డింగ్ నిబంధనలకు అనుగుణంగా ఈ వాటాల విక్రయం జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ రాయిటర్స్ కథనం ప్రకారంగా ఏ బ్యాంకులు అంటే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐఓబి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు, యూకో బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యూకో బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, ఈ బ్యాంకుల్లో వాటాలని తగ్గించుకోవాలని కేంద్రం ఆలోచిస్తున్నట్లుగా అన్నమాట. అయితే దీనికోసం ఆర్థిక మంత్రిత్వ శాఖ రానున్న నెలల్లో కేంద్ర కేబినెట్ నుంచి ఆమోదం పొందే అవకాశాలు కూడా ఉన్నట్లుగా సంబంధిత వర్గాలు తెలపటం జరిగింది. అయితే ఈ ఓపెన్ మార్కెట్లో ఆఫర్ ఫర్ సేల్ ద్వారా ఈ వాటాలను విక్రయించడానికి పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఈ బిఎస్సి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఏదైతే వెబ్సైట్ ఉందో ఆ ప్రకారం ప్రభుత్వానికి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 93% వాటా ఉంది. అంటే 100% ఏదైతే ప్రభుత్వ వాటా ఉందో ఇప్పుడు ప్రజెంటు 93% ప్రభుత్వం దగ్గర ఉంది. ఏది సెంట్రల్ బ్యాంకులో. అలాగా ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో 96.4% ఉంది. యూకో బ్యాంకులో 95.4% ఉంది. పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకులో 98.3% ఉంది. ఇవన్నీ ఏదైతే ఉందో సెబీ నిబంధనల ప్రకారం ఇప్పుడు ఏదైతే షేర్ మార్కెట్లో ఉంటున్నామో ఈ సెబీకి నామ్స్ ప్రకారంగా అన్నీ ఏదైతే బ్యాంకుల్లో పబ్లిక్కి 20% ఉండాలి. అంటే ఎవరైతే ప్రమోటర్ ఉందో ప్రమోటర్కి మ్యాక్సిమం ఎంత ఉండాలి? 75% ఉండాలి. ఏదైతే ఏ బ్యాంక్ ఉండొచ్చు, ఇండివిజువల్ కంపెనీ ఉండొచ్చు, ఎంఎన్సీ కంపెనీ ఉండొచ్చు, పబ్లిక్ సెక్టార్ కానీ ప్రైవేట్ సెక్టార్ కానీ ప్రైవేటా ఇండివిజువల్ అనేది కాదు. అక్కడ ఎవరైతే ప్రమోటర్ ఉండో ఫౌండర్ ఉండో ఎవరైతే కంపెనీని స్థాపించిండో వాళ్ళ వాటా ఎంత ఉండాలి? మ్యాక్సిమము 75%. మిగిలిన 25% పబ్లిక్ ఉండొచ్చు, ఎఫ్ఐఎల్ ఉండొచ్చు, డిఐఎల్ ఉండొచ్చు, వేరే అదర్స్ ఎవరైనా ఉండొచ్చు. అదంతా కలిపితే ఇప్పుడు సెబీ నామ్స్ ఏంటిది? 75% మ్యాక్సిమము ప్రమోటర్ స్టేక్, అంతకంటే ఎక్కువ ఉండటానికి వీల్లేదు. అంతకంటే ఎక్కువ ఉందంటే తగ్గించుకోవాలి. అందుకని ఈ సెబీ నామ్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు ఉన్నాయి. ఇప్పుడు అట్లా అనుకుంటే ఎల్ఐసి కూడా ఉంది. ఎల్ఐసి మొన్న 100%లో కొంచెమే ఇచ్చారు, మళ్ళీ అది కూడా ఉంది. ఇలా ఏవైతే ఉన్నాయో ప్రజెంటు ఈ 4 చేస్తారు. అంటే ఎల్ఐసిలో టైం ఉంది, మళ్ళీ ఎప్పుడో డిస్ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. ఈ డిస్ఇన్వెస్ట్మెంట్ జరిగినప్పుడు దాంట్లో కూడా ఆఫర్ ఫర్ సేల్ ద్వారాగా ఐపీఓ, ఎఫ్పిఓ ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ ద్వారానో మళ్ళీ అది సేలింగ్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం ఈ 4 బ్యాంకుల్లో ఏదైతే వాటాలు ఉన్నాయో గవర్నమెంట్ వాటాను తగ్గించుకుంటూ 75%కి కుదించుకుంటూ ఈ ప్రకారం 2026 వరకు అంటే ఇప్పుడు ఈ నిబంధనలు ఏదైతే ఉందో ఇది ప్రభుత్వ రంగ సంస్థలు కాబట్టి పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ కాబట్టి గవర్నమెంట్ ఆర్గనైజేషన్లు కాబట్టి వీటికి సెబీ ఏం చేసింది? 2026 ఆగస్టు వరకు మినహాయింపు ఇవ్వటం జరిగింది. ఇప్పుడు మనం 2024 నవంబర్లో ఉన్నాం, అయిపోవచ్చింది. అంటే 24 అనుకోండి, 25 ఫుల్, 26 మళ్ళీ ఆగస్టు, అదొక 8 నెలలు, ఇదొక సంవత్సరం, ఇదొక నెల. అంటే మొత్తం 21, 22 నెలలు మనకి ఇంకా టైం ఉంది. ఈ లోపల ఏం చేస్తుంది? ఎవరైతే ఈ బ్యాంకులు ఉన్నాయో ఒక ప్రతిపాదన ఉంటుంది అన్నట్టు చిన్నగా. ఈ మధ్యకాలంలో ఎప్పుడైతే మళ్ళీ మార్కెట్లు బాగా పెరగటం లేకపోతే సేమ్ ఇక డిస్ఇన్వెస్ట్మెంట్ అంటాం. అంటే ఈ ప్రభుత్వ రంగ సంస్థల్లో ఏదైతే ఒక కంపెనీ బ్యాంక్ యొక్క వాటాలు తగ్గించుకొని మనకి ప్రజలకి ఐపీఓ ద్వారా ఐపీఓ ఆల్రెడీ వచ్చిన్నాయి కాబట్టి వచ్చిన్నాయి. ఇప్పుడు సెంట్రల్ బ్యాంక్ అట్లాంటివి అయితే వచ్చిన్నాయి కాబట్టి మనం ఏం చేయాలి? వచ్చిన వాటికి ఏదైతే ఉందో తగ్గించుకోవాలి. తగ్గించుకోవాలంటే మళ్ళీ ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ ఫర్ సేల్ ద్వారా మళ్ళీ అప్పుడు ఏం చేస్తారు, ఎలా చేస్తారు, ఎట్లా చేస్తారు, ఎంతకి ఇస్తారు, ఏ ధరకి ఇస్తారు, మార్కెట్ ఏంది, అవన్నీ మళ్ళీ మనం రాబోయే రోజుల్లో మళ్ళీ ఇంకో వీడియో ఇంకో ఎపిసోడ్లో. ఎందుకంటే ఇప్పుడు మనకి ఇంకా
21, 22 నెలల టైం ఉంది. కానీ ఇప్పుడు ఏంటిది ఒక ప్రతిపాదన జరగటం జరిగింది. సెబీ మినహాయింపు ఇవ్వటం జరిగింది. సెబీ నామ్స్ ప్రకారం ఇవి చేయాలి అని చెప్పటం జరిగింది. వీటన్నిటికీ ఏదైతే బ్యాంకుల్లో ఉందో వాటాను 75% కంటే దిగువకు తీసుకురావటం కోసం ఇప్పుడు బ్యాంకులు ఏం చేస్తుంది, ఒక ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటి వరకు మనకు తెలిసింది కానీ న్యూసు అధికారికంగా ఎటువంటి ప్రకటన ఇంకా రాలేదు. వచ్చినప్పుడు మళ్ళీ నేను మీకు దాని గురించి మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయటం జరుగుతుంది. కాకపోతే 4 బ్యాంకుల్లో వాటా సెల్లింగ్ చేసే ఆలోచనలో ఉన్నారు అనేది కేంద్రం యొక్క అభిప్రాయం అనేది మీడియాలో రావటం జరిగింది కథనాలు. అదే మీకు చెప్పటం జరుగుతుంది. ఇదంతా ఒక అవేర్నెస్ ఇన్ఫర్మేషన్ మాత్రమే. సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. సెలవు.